హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే ఒకరికి నీతులు చెప్తూ ఉంటారనమాట. అంటే అలా ఉండు, ఇలా ఉండు, అలా చేయి, ఇలా చేయి, పెద్దలతో ఈ విధంగా ఉండు, పెద్దల్ని ఈ విధంగా గౌరవించు, లేదంటే నీకంటే చిన్న వాళ్ళతో ఈ విధంగా ఉండు, వాళ్ళకి ఈ విధంగా చెప్పు, ఈ విధంగా గైడెన్స్ ఇవ్వు, లేదంటే అందరితో ప్రేమగా ఉండు, అందరినీ ఇది చూసుకో అన్నట్టు ఎన్నో చెప్తూ ఉంటారు. ఓకేలే, వాళ్ళు చెప్పేది మంచే కదా అని మనం పాటిస్తాం, కరెక్టే. అది పాటిస్తే మన లైఫే బాగుంటుంది, కరెక్టే లేదన్ను. కానీ ఆ విధంగా మనకి చెప్పేవాళ్ళు పాటిస్తే కూడా ఇంకా బాగుండు. కానీ వాళ్ళు పాటించకుండా ఇతరుల దృష్టిలో మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఈ విధంగా ఉచితంగా నీతులు చెప్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని చూస్తే చాలా చిరాకేస్తుంది అనమాట. ఎందుకంటే ఒకవేళ నువ్వు చెప్పేది మంచి విషయమా అనేది అవతల వ్యక్తికి తెలిసి పాటిస్తే కరెక్టే, ఆ అవతల వ్యక్తి యొక్క లైఫ్ బాగుంటుంది. కానీ అది మంచి అయినప్పుడు నువ్వెందుకు పాటించవు? నువ్వు పాటించకోకుండా ఎందుకు ఉచితంగా నీతులు చెప్పడం అని నా అభిప్రాయం అనమాట. ఏదైనా కూడా మంచి అయినా చెడైనా మనం పాటించిన తర్వాత మనం ఇతరులకి చెడు చేసి, మనం ఒకవేళ చెడు ద్వారా మనం నేర్చుకున్న నీతి కానీ, లేదంటే మంచి ద్వారా మనకి జరిగిన మేలు కానీ ఇతరులతో చెప్పి వాళ్ళ యొక్క కెరియర్ బాగుండేలాగా చేస్తే బాగుంటుంది, అందరికీ హ్యాపీనే అది. కానీ ఏదో మేమే మంచి వాళ్ళము అనిపించుకోవడానికి మాత్రం అందరితో మంచిగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ అందరికీ ఉచితంగా నీతులు చెప్తే అస్సలు చాలా చిరాకు వస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే. నేనైతే కొంతమందిని చూస్తూ ఉన్నాను నా లైఫ్లో. అయితే మీరు మీ లైఫ్లో ఎవరినైనా చూసారా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా ఉచితంగా ఏదైనా కూడా లభిస్తే అవి వద్దనిపిస్తుంది. ఎందుకంటే అవి మనకి మంచి చేసేలాగుంటే బాగుండు. కానీ మనల్ని ఏదో వాళ్ళు ఒక ఆర్డర్ వేసి మనం ఈ విధంగా ఉండి శాసించేలాగుంటే మాత్రం చాలా చిరాకేస్తుంది అనమాట. అవునా కాదా? మీరే నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మంచి పనులు చేయాలని, మంచిగా ఉండాలని అందరికీ కూడా చాలా మటుకు తాపత్రయం ఉంటుంది. ఆ విధంగా వెళ్ళడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి మళ్ళీ నువ్వు ఈ విధంగా వచ్చి గుచ్చి చెప్పడం అనేది నాకైతే నచ్చట్లేదు. అలాంటి వాళ్ళని చూస్తే నచ్చదనమాట. అందుకే నేనైతే చెప్తున్నా, అలాంటి ఉచితంగా నీతులు చెప్పే వాళ్ళంటే మీరేమన్నా చూసారా? అలాంటి వాళ్ళంటే మీకు చిరాకు వస్తుందా అనేది నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల దగ్గర వాళ్ళు ఏదో మంచి వాళ్ళు అని నిరూపించుకోవడానికి ఆ విధంగా బిల్డప్ ఇస్తూ ఉంటారనమాట. అవునా కదా? నాకైతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.